అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 తెలిసి తెలియక మా ఈ తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మా అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ టాలెంటెడ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ తెలిసి తెలియక సినిమా కథ జయప్రకాష్ చెప్పిన వెంటనే ఇన్స్పైర్ అయ్యి చాలా కొత్త పందాలో కొత్త తరహా పాయింట్ చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు. దీనికి అంతా కొత్త వాళ్ళతోనే ఈ ఫిల్మ్ స్టార్ట్ చేయాలండి, న్యూ ఆర్టిస్టులతోనే ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఈ కథకు అందం ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇలా మన బ్యానర్లో వచ్చే ప్రతి ఫిల్ము ఎందుకు కొత్త వాళ్ళతో వెళ్ళకూడదు, న్యూ టాలెంట్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ మాకు ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో, ఎన్ని రోజులు షూటింగ్ అని చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా మా కళ్ళ ముందు చూపించాడు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి థ్యాంక్స్. సెకండ్, ఆర్టిస్టులను నమ్ముకొని కొత్త వాళ్ళు ఈ స్క్రిప్ట్ని ఎలా చేయగలరు అని కొంచెం టెన్షన్ పడ్డాం. తర్వాత వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సు, వీళ్ళు చేసిన యాక్టింగు చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్లీగా మంచి ఫ్యూచర్ ఉంటుంది మా ఆర్టిస్టులకి. నెక్స్ట్, మ్యూజిక్ డైరెక్టర్ మా కార్తీక్. ఏఆర్ రెహమాన్ దగ్గర తను శిష్యుడు అని చెప్పుకోవటానికి నిజంగా కరెక్ట్ వర్డ్. మాకు తను ఇచ్చిన ట్యూన్స్, సాంగ్స్ ఎక్సలెంట్. అది త్వరలో మీరు వింటారు. ఈ సినిమా ప్రమోషను, పబ్లిసిటీ మేము కొత్త పందాలో చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ కథకి అలా ప్రమోషన్, పబ్లిసిటీ అలా అవసరం. ఈ ఆర్టిస్టులను రివీల్ చేయకుండా మేము ఇలా ట్రైలర్సు, టీజరు, టీవీ యాడ్స్, ఈ కథ, ఈ కాన్సెప్ట్కి అవసరం. అది ఇప్పుడు వస్తున్న యూత్ ట్రెండ్లో ఈ సినిమా డెఫినెట్లీగా చాలా పెద్ద హిట్ అవుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉంటుంది ఫిలిము. ఒక కొత్త పాయింట్ ఉంది ఈ సినిమాలో. ఇది చాలా హైలైట్ అయ్యింది. ఇది ఈ అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఇలాంటి న్యూ టాలెంటెడ్ డైరెక్టర్ని, ఆర్టిస్టుల్ని ఎంతోమందిని మేము పరిచయం చేయాలని సంకల్పించుకున్నాం. మీరందరూ మా ఈ సంకల్పానికి దోహదపడి సహాయపడరని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఈ పబ్లిసిటీలో ఆ కథకు అనుగుణంగానే ప్రతిదీ డిజైన్లు, పోస్టర్ డిజైన్లు కానీ, ట్రైలర్ కానీ చేసాం. ఇది ఒక ఏదో పబ్లిసిటీ స్టంట్లా కాకుండా కథకు సంబంధించిన విధంగానే ఈ తెలిసి తెలియక పోస్టర్ డిజైన్స్, ట్రైలర్స్ ఇలాగ ఉండాలని ముందే అనుకొని కథకు అనుగుణంగా మేము తయారు చేసుకున్నాము. ఇదంతా స్టార్టింగ్ నుంచే చేయడం జరిగింది. ఇక కుమార్ బాబు గారు చెప్పినట్టు ఇంకా అంతా ఆయన చెప్పేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఆడియో రిలీజ్ అయ్యి సినిమా నెలాఖరులో రిలీజ్ అవబోతుంది. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి, నా కథని నన్ను నమ్మి అన్ని రకాలుగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి సినిమా ఎలా అయితే నేను అనుకున్నానో అలా రావడానికి అన్ని రకాలుగా సహకరించిన ఆర్టిస్టులకి, మంచి మ్యూజిక్ ఇచ్చిన కార్తీక్కి, కుర్రోడైనా కానీ చాలా డిపెండ్ అయినందుకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు, చాలా అందరికీ నచ్చే విధంగా. కొత్త వాళ్ళు అయినా కానీ అందరూ సాటిస్ఫై చేశారు. ఆర్టిస్టులు కూడా క్యారెక్టర్లకు జీవం పోశారు. ఇంకా కెమెరామెన్ పనితనం చెప్పాలంటే సినిమాలో డెఫినెట్గా మీకు కనపడుతుంది. అది అతని ముందు నేను చాలా చిన్నవాడిని, అతను చాలా కొంచెం సీనియర్. అంటే ఆపరేటివ్గా కానీ అలా చాలా సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ అతను. ఎక్కడా కూడా నన్ను డామినేట్ చేయకుండా నేను అలా షార్ట్ పెట్టమంటే అలా పెట్టి సినిమా బాగా రావడానికి అన్ని రకాలుగా సహకరించాడు. అలా సహకరించిన అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది.
ఒక చిన్న పాయింట్ ఉందన్నమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ ఉంటుంది. సో అది నాకు కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది. సో దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చానని అనుకుంటున్నాను. నన్ను డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కేఎం మ్యూజిక్ కన్సర్వేటరీ అని రెహమాన్ గారి ఫౌండర్ అండి. నేను అక్కడ మ్యూజిక్ నేర్చుకున్నాను, అంతేగాని ఆయనకు అసిస్టెంట్స్గా ఏం చేయలేదు నేను. నాకు అక్కడ ఉండే సింగర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు ఈ సినిమా చేసేటప్పుడు. వాళ్ళకి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. సాంగ్స్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ సూన్. సాంగ్స్ బాగా వచ్చాయని అంటున్నారు, బట్ నేను చెప్పలేను అవి సాంగ్స్ ఎలా ఉన్నాయో ఏంటనేది. బట్ ఐ హోప్ ఐ గేవ్ ద బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇందులో 4 సాంగ్స్ ఉంటాయండి. 4 సాంగ్స్ ఒక్కొక్క డిఫరెంట్ జానర్లో చేశాను.